హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి నేను చేసే వీడియో అనుకుంటే మీరు నా ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు మీరు వీడియో చేసినట్టు మాకేం నోటిఫికేషన్ రావట్లేదు, ఇంకా లైవ్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. అందుకోసమే చెప్తున్నాను, కంపల్సరీ సబ్స్క్రైబర్స్ అందరూ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఎంత చిన్న వీడియో పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు వీడియో ఏమంటే 3rd, 4th, 5th న్యూ సిలబస్ మ్యాథ్స్ ఇస్తానని చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ అది ప్రిపేర్ అయిపోయింది. వీడియో రెడీగా ఉంది, అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఒక 5-6 పేజెస్ ఉందండి అంతే. దాదాపు చాలామంది 3rd, 4th, 5th మ్యాథ్స్లో ఎలాంటి మ్యాటర్ ఎక్కువ లేదనుకుంటారు ప్రాబ్లమ్స్, కానీ 10 to 12 క్వశ్చన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఉన్న టెట్ రాసినాం కదా మోడల్స్, వీటిలో అలానే ఇచ్చారనమాట. స్థాన విలువలు అంటే ఏమిటి, ముఖ విలువ అంటే ఏంటి, సహజ విలువ, ముఖ విలువ, స్థాన విలువ, కిలోమీటర్స్ని మీటర్స్గా మార్చడం, సెంటీమీటర్స్ని మీటర్స్గా మార్చడం, మీటర్స్ని సెంటీమీటర్స్గా మార్చడము, అడుగులని క్యాలిక్యులేషన్స్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్లోనే మనకి కొంచెం టఫ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకు మనం ఈ బేసిక్ నేర్చుకుంటే ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా చేయగలం అనమాట. అందుకే 3rd, 4th, 5th మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెక్ చేయండి. ఎగ్జామ్కి రేపటి నుంచి స్టార్ట్ కదా, ఈరోజు ఈ వీడియో చూసేయండి, మీకు ఈజీ అయిపోతుంది. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. అందరికీ టెట్ రాసే వాళ్ళందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 3rd క్లాస్ మ్యాథ్స్లో చెప్పుకోదగిన మ్యాటర్ ఏమైనా ఉందంటే స్థాన విలువ, సహజ విలువ గురించి అండి. ప్రతి సంఖ్యలో ఉన్న అంకెలన్నింటికీ 2 విలువలు ఉంటాయి, స్థాన విలువ, సహజ విలువ అనేసి. స్థాన విలువ అంటే అంకె యొక్క స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సహజ విలువ అంటే ఏ సంఖ్యకు ఉన్న వాల్యూ అదే సహజ విలువ అవుతుంది. ఇంకా వాటి నియమాలు మొత్తం అనమాట సంఖ్యల గురించి. ఈ 3rd క్లాస్లో చెప్పుకోదగిన ఇంకో చిన్న టాపిక్ శకుంతలాదేవి గారి గురించి. ఆమె ఎప్పుడు పుట్టింది, ఆమెకున్న బిరుదు మానవ కంప్యూటర్ అంటాం కదా, అది ఆమెకున్న బిరుదులు, అవార్డులు ఏమొచ్చాయి వాటి గురించి. ఇంకా 9వ టేబుల్ గురించి కొంచెం ఉంది. భాగాహారంలో విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషం గురించి ఇచ్చారు. ఇంకా ఈ త్రిభుజానికి అంచులు, ఈ శీర్షాలు, అంచులు, పొడవుకు ప్రామాణిక కొలతలు, స్కేల్లో ఉన్న దూరాలను ఎలా కొలుస్తాము, ఇంకా కిలోగ్రామ్కి గ్రాములు ఎన్ని. ఈ 3rd క్లాస్లో ఇంత చిన్న బేసిక్ ఉన్నాయి. 4th క్లాస్లో వచ్చేసి అంచులు, ఆకారాలు, మూలలు, తలాలు, వీటి గురించి అనమాట. ఏ ఆకారానికి ఎన్ని అంచులు ఉంటాయి, ఎన్ని భుజాలు ఉంటాయి, అవి ఏ ఆకారంలో ఉంటాయి. ఇందులో కూడా కొంచెం బ్రీఫ్గా స్థాన విలువ, ముఖ విలువ గురించి ఇచ్చారు, సహజ విలువ గురించి కూడా ఇచ్చారు. ఈ సంఖ్యల్ని పోల్చడం అనే ఒక మ్యాటర్ గురించి ఇచ్చారు. ఈ భూ సరిహద్దులు ఇంకా వీటి గురించి జస్ట్ జనరల్గా ఉండింది, రాసుకున్నాను అంతే. భేదాలు, ఈ వ్యవకలనము, సంకలనంకి వస్తే వియోగకం, విభాజకం, వీటి గురించి ఉందన్నమాట. ఈ గుణిజాలు, కారణాంకాలు కంపల్సరీ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఎగ్జాంపుల్స్తో సహా. ఎందుకంటే కంపల్సరీగా అడిగే మ్యాటర్ ఉండొచ్చు. డిఎంఏఎస్ పద్ధతి గురించి కూడా నేర్చుకోండి. ఒక సమీకరణం లాంటి ఒక క్వశ్చన్ అడిగి మనం చేయాలనుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ అనమాట. టాన్గ్రామ్స్ గురించి కూడా ఇచ్చారు. సజాతి భిన్నాలు అంటే ఏంటి, విజాతి భిన్నాలు అంటే ఏంటి, మీటర్స్ని సెంటీమీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, సెంటీమీటర్స్ని మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, కిలోమీటర్ని మీటర్లుగా ఎలా మార్చాలి, వీటన్ని గురించి అనమాట. 5th క్లాస్ మ్యాథ్స్లో ఇంకొంచెం ఎలాబరేట్గా ఇచ్చారు. వీటినే హిందూ అరబిక్ సంఖ్యామానము, భారతీయ సంఖ్యామానం గురించి ఉంది. గూగుల్ అంటే ఏంటి, సూర్యుని నుంచి భూమికి దూరం, ఇది జనరల్గా నేను రాసుకున్నాను. ఈ గుణకార, భాగాహార నియమాలు, వినిమయ ధర్మము, ఈ ధర్మాలన్నీ గురించి కూడా కంపల్సరీ ఓ మార్క్ వస్తుందని నేను అనుకుంటాను. ఈ గుణకార తత్సమాంశం అనేది నేను ఒకసారి కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టాను, ఒకసారి అన్నీ మంచిగా చెక్ చేయండి. బాజనీయత సూత్రాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాజనీయత సూత్రాలు కొంచెం ఎగ్జాంపుల్తో సహా నేర్చుకోండి. కొన్ని చాలా ఈజీగానే ఉంటాయి, కొంచెం 9 కొన్ని నెంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఈ కిరణము, రేఖ, సరళ రేఖ, కోణము, ఇవన్నీ ఎలాబరేట్గా నేను చాప్టర్స్ నేమ్ ఇవ్వలేదు. దాదాపు 5th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్, 3rd, 4th, 5th న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేసేసానండి నేను. మళ్ళీ నేనేంటి చాప్టర్ నేమ్ రాయలేదే, అంత డైరెక్ట్గా ఇచ్చేసింది అని మాత్రం అనుకోకండి. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటరే. ఈ 8, 9 అని ఇక్కడ 5th క్లాస్కి మాత్రం ఇచ్చాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. అవే చాప్టర్ నేమ్స్ అనుకోండి. ఎవరికైనా ఇన్కన్వీనియంట్గా ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ 5th క్లాస్ మ్యాథ్స్లో ప్రశాంత చంద్ర మహల్నోబిస్ గురించి ఉంది, సాంఖ్యక శాస్త్ర పితామహుడు అనమాట. సైంటిస్టుల గురించి ఎక్కడైతే మ్యాటర్ ఉందో దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. మనకు జనరల్లో అడగొచ్చు, మ్యాథ్స్లో కూడా అడగొచ్చు మనకు టైం బాగాలేనప్పుడు. ఇంకా అంతే. ఈ కిలోమీటర్స్, మీటర్స్, ఏఎం, పిఎం, ఇంకా లీప్ ఇయర్ గురించి కూడా ఇచ్చారు. మంచిగా వీటి గురించి ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.